అందరికీ నమస్తే. ప్రజెంట్ మనం వచ్చేసి విశాఖపట్నంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మీ కుబేరా ఇండస్ట్రీస్ లో ఉన్నాము. సో వీళ్ళు గత 15 సంవత్సరాల నుంచి అగ్రికల్చర్ సంబంధించిన టూల్స్, మెషినరీస్, సర్వీస్ తో పాటు కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ కొన్ని ఇంపోర్ట్ చేసుకుంటూ రైతులకు అందించడం జరుగుతుంది. అయితే వీళ్ళతో డిఫరెంట్ అగ్రికల్చర్ టూల్స్, మెషినరీస్ ఉన్నాయి. సో మనతో పాటు జీవన్ కుమార్ గారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సో వీళ్ళ దగ్గర ఏవేవి ఉన్నాయి, దీని ఏ రైతుకు ఏ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది, ప్రైజెస్ ఏంటి అనే టోటల్ డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. నమస్తే జీవన్. నమస్తే సార్. సో ఫస్ట్ లక్ష్మీ కుబేరాలో మీరు ఏ ప్రోడక్ట్స్ అందించడం జరుగుతుంది సార్? మేము మిల్కింగ్ మిషన్స్, బ్రష్ కట్టర్స్, చాప్ కట్టర్స్, వీడర్స్, ఇంకా చాలా టూల్స్ ఉన్నాయండి. హెచ్టిపి పంప్స్, పవర్ స్ప్రేయర్స్, బ్యాటరీ స్ప్రేయర్స్, ఇలాంటి రకరకాల టూల్స్ ఉన్నాయి. మళ్ళీ ప్లస్ మేము ఎవరికి కావాలన్న తరహాలో వాళ్ళకు అందుబాటుగా తయారు చేసి కూడా ఇస్తున్నాము. స్ప్రేయర్స్, ట్రాక్టర్ స్ప్రేయర్స్, ఇలాంటివన్నీ. ఓకే, ఎన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీ నడుపుతున్నారు సార్? మేము 15 సంవత్సరాల నుంచి ఫీల్డ్ లో ఉన్నానండి. ఓకే, 2013 నుంచి షాప్ స్టార్ట్ చేసాము. అంతకుముందు సర్వీస్ సెక్షన్ లో ఉన్నాము. 2013 నుంచి సేల్స్ లో కూడా వచ్చాము. 2018 నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేయడము, మాడిఫైడ్గా వాళ్ళకి కావాల్సిన విధంగా మిషన్ ఆల్టరేషన్ చేసి ఇవ్వడము, ఇవి చేస్తున్నామండి. అయితే మన డైరీకి సంబంధించినటువంటి మొత్తం మిల్కింగ్ మిషన్స్ ఉన్నాయి కదా, ఎటువంటి రైతుకు ఏ మిషన్ యూజ్ అవుతుంది, ఒక్కొక్క మోడల్ ప్రైజు, దానికి ఏమేమి వస్తాయి? వాటికన్నా ముందు మనము మా దగ్గర మొత్తం 34 మోడల్స్ ఇప్పుడైతే అన్ని పెట్టడానికి వీలు. మిల్కింగ్ లోనే 34 మోడల్స్ ఉన్నాయండి. 34 మోడల్స్ లో ట్రిపుల్ బకెట్ ఉంటుంది, సింగిల్ బకెట్ ఉంటుంది, డబుల్ బకెట్ ఉంటుంది, ప్లస్ విత్ ఇంజన్, వితౌట్ ఇంజన్, నానో మోడల్స్, ప్లస్ ఎస్ఎస్ బాడీ. ఇదిగోండి, ఇది ఎస్ఎస్ బాడీ, ఇది ఐరన్ బాడీ. సో మిల్కింగ్ మిషన్ మనము చలికాలంలో గాలి తీసుకునేటప్పుడు మనకు నెమ్ము చేసిందంటారు. సో అదే క్లైమేట్ మిషన్ లకు కూడా ఉంటుంది. అలాంటప్పుడు ఈ బాడీ దెబ్బ తినకుండా ఉండటానికి మేము రీసెంట్ గా ఈ విధమైనది రెడీ చేసామన్నమాట. ఎవరికి ఏది కావాలంటే ఆ మోడల్స్ మా దగ్గర 34 మోడల్స్ ప్రస్తుతానికి అందుబాటు ఉన్నాయండి. ఈ 34 మోడల్స్ కాకుండా ప్యారలల్ మోడల్ అని 6 బకెట్ కెపాసిటీ మోడల్స్ అని ఉన్నాయి. అవి కూడా నెక్స్ట్ లాంచ్ చేస్తున్నామండి. ఓకే, అయితే సో మీరు ఇక్కడ ఉన్న ఒక్కొక్క మిషన్ గురించి చెప్తారా? ప్రస్తుతం మా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ఇక్కడ ఉన్న మోడల్స్ వివరాలు చెప్తున్నానండి. ఇది వచ్చేసి 0.75 HP నానో మోడల్. ఇది 1 నుంచి 15 ఆవుల కెపాసిటీ ఉన్న వాళ్ళు వాడుకోవచ్చండి. ఓకే, ఇది నానో మోడల్ అంటే మనం జస్ట్ ఇలా పట్టుకొని పోవడానికి వీలుగా ఉంటుంది. దీంతో పాటు ఏవే వస్తాయి సార్? దీంట్లో బకెట్, ఈ బకెట్ వస్తుందండి. 8 మీటర్ల హోస్ పైప్ వస్తుంది. మిల్కింగ్ మిషన్ ఆయిల్ 1 లీటర్. 8 మీటర్లు హోస్ పైప్ అంటే బకెట్ ఒక దగ్గర ఫిక్స్ గా పెట్టేసుకొని మోటార్ ఒకటి మూవ్ చేసుకుంటా ఒక చోట పెట్టుకొని వాడుకోవచ్చండి. దానివల్ల మనకి ఏమవుతుందంటే ఎప్పటికీ ఒక చోట మిషన్ ఉండడం వల్ల ఇబ్బంది పడకుండా ఉంటాము. ప్లస్ 15 ఆవుల వరకు కెపాసిటీకి సరిపోతుందండి. అది 1 నుంచి 15 ఆవుల కెపాసిటీ. ప్లస్ మావి అన్ని ప్రత్యేకత ఏమంటే కాపర్ వైండింగ్ తప్ప మోటార్ కాపర్ వైండింగ్ ఉంటుందండి. ప్లస్ మేము వాడే ఐరన్ కూడా మొత్తం ISI మోడల్, ISI ఐరన్సే వాడతాము. ఇదిగోండి. ఓకే, స్టీల్ కూడా ISI ఉండేదే వాడతాము. సో ఇక్కడ ఇవి 2 మోడల్స్ ఉన్నాయి కదా సార్, 2 ఒకటే విధంగా కనిపిస్తున్నాయి అంటే దీనికి ఉన్న తేడాలు ఏంటి? ఇది 0.75 HP అండి, ఇది 1/2 HP. ఇది 1 నుంచి 8 ఆవులు కెపాసిటీ ఉండే ఫార్మ్స్ వాడేది. ఇది 6 వరకు ఆవుల వరకు సరిపోతుంది. ఇది 15 ఆవులు. ఇది 6 ఆవులు. ఎప్పుడు 8 ఆవులు ఉన్నప్పుడు 2 పాలు ఇవ్వకుండా ఉంటాయి. 6 ఆవుల వరకు సరిపోతుందండి. దీంట్లో మా దాంట్లో ఏమవుతుందంటే ఆటో డ్రైన్, ఇన్ కేస్ మనము నీరు ఫామ్ అవుతూ ఉంటది,
మనకు గాలిలో నీరు ఉండేది, అది వెంటనే ఆవుకు మార్చుకున్నప్పుడల్లా ఇది కిందికి వెళ్ళిపోతుంటుంది, వాటర్ లాగా డ్రైన్ అయిపోతుంటుంది. అచ్చా. సో అది ఒకటి. వాక్యూమ్ మీటర్ వస్తుందండి, రెగ్యులేటర్స్ వస్తాయి. ఇదిగోండి రెగ్యులేటర్, ఇది ఇంపోర్టెడ్ రెగ్యులేటర్స్. ఎందుకు సార్ ఇవి రెగ్యులేటర్స్? మనకు పవర్ ఇప్పుడు సపోజ్ ఈ మిషన్ వచ్చేసి 700 LPM పంపు ఎయిర్ తీసుకుంటుందండి. కానీ ఆవుకు వచ్చేసరికి 400, గేదెకు వచ్చేసరికి 450 ఉండాల్సి ఉంటుంది మనం సెట్ చేసుకునేటప్పుడు. రన్నింగ్ లోకి వచ్చేసరికి 300 ఉండాలి. ఆ విధంగా ఎయిర్ ను ఇక్కడ నుంచి తీసుకుంటుంది, మొత్తము ఆవు దగ్గర నుంచి కాకుండా కొంచెం బయట నుంచి తీసుకొని తగ్గిస్తుంది. అది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే పొదుగు వాపులు వస్తాయి. పొదుగులు ఇప్పుడు సపోజ్ మనం ఇలా గట్టిగా ఏదైనా ప్రెస్ చేసి పెడితే మనకి చెయ్యి నొప్పి రావడము అలాంటివి రాకుండా ఉంటుంది దీనివల్ల కంట్రోల్ అన్నమాట అది. సో ఇవి రెండు మొత్తం కరెంట్ ఎలక్ట్రిక్ ఆపరేటెడ్ కదా? రెండు ఎలక్ట్రిక్ ఆపరేటెడ్ అండి. ఈ ఇంజిన్ యూజ్ చేసుకొని కరెంట్ లేని ఫెసిలిటీస్ దగ్గర ఇంజిన్ వాడుకోవచ్చు. కరెంట్ పోతా వస్తా ఉన్నా కూడా ఇబ్బంది లేకుండా ఇంజిన్ అటాచ్మెంట్, ఈ ఎలక్ట్రిక్ మోటార్ కి ఇంజిన్ కూడా అటాచ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ సాఫ్ట్ ఉంటుందండి, ఈ సాఫ్ట్ కు పుల్లి అరేంజ్ చేసుకొని 34 నెంబర్ బెల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. ఇంజిన్ కూడా మొత్తం మనకి అందుబాటు ఉంటుందండి. మీరు ఏ ఇంజిన్ కావాలంటే అది వేస్తారా, లేకుంటే దీనికి వచ్చే మోడల్ కు సరిపోయే ఇంజిన్ అండి? పెట్రోల్ మోడల్, ఇది రియల్లీ మోడల్, రియల్లీ 52cc మోడల్. ఓకే. సో ఇది సేమ్ అంతా ఇవన్నీ 1, 2, 3, 4 ఇవన్నీ ఒకటే మోడల్ మోటార్ వస్తుందండి. 4 మోడల్స్. అచ్చా. ఇది ఇంజన్ బిగించుకోవడానికి, ఇది ఇంజన్ బిగించుకునేది టోటల్ ఐరన్. ఇది ఐరన్, ఇది స్టెయిన్లెస్ స్టీల్ అన్నమాట. స్టెయిన్లెస్ స్టీల్. సో లైఫ్ ఎక్కువ వస్తుంది. స్టెయిన్లెస్ స్టీల్ లో ఎక్కువ లైఫ్ వస్తుంది. ఐరన్ కూడా బాగుంటుంది కానీ ఎక్కువ లైఫ్ ఉండదు, తుప్పు పట్టే అవకాశం ఉంటుంది. దానికంటే ఇది ఎక్కువ వాడుకోవడం బెటర్ అన్నమాట. అయితే నాకు చూసిన మోడల్స్ కాకుండా ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. రైతు ఎవరైనా కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్టే చాలా కన్ఫ్యూజ్ అవుతారు. ఏం కన్ఫ్యూజన్ పెట్టుకోకండి. సో ఇన్ డీటెయిల్గా కంప్లీట్గా పార్ట్ టు పార్ట్ ఏది ఏ రైతుకు ఉపయోగపడుతుంది, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఇప్పుడు ఇక్కడ కొన్నారనే కాదు ఎక్కడ కొన్నా కూడా మీరు ఇది సెలెక్ట్ చేసుకుంటే మీకు కరెక్ట్ రిజల్ట్ వస్తుంది, ఫ్యూచర్లో ఇబ్బంది పడుకోకుండా. అయితే సార్ మనం ఇన్ని మోడల్స్ చూసినాం కదా, దాని తర్వాత ఈ 2 మోడల్స్ ఏ కెపాసిటీ వారికి ఎటువంటి యూజెస్ ఉంటాయి సార్? ఇందులో 4 వేరియంట్స్ ఉంటాయండి. ఇది వచ్చేసి 3 బకెట్ కెపాసిటీ పంప్ అన్నమాట. ఇది 1 HP మోటార్. 1 HP తో 3 బకెట్ కెపాసిటీ పంపు రన్ అవుతుంది. అంటే 45 ఆవులకు గానీ 30 గేదెలకు గానీ పనిచేస్తుంది. 30 గేదెలు గానీ 45 ఆవులకు ఉన్న వారికి బాగా సూటబుల్. దీంట్లో మళ్ళీ ఫ్రేమ్ విషయంలో మీకు ఫ్రేమ్ విషయంలో మారుతుంది, మోటార్ విషయంలో మారుతుంది. ప్రైజెస్ కూడా మేము ఎందుకు మీకు ఇప్పుడు చెప్పట్లేదు అంటే, సో నువ్వు స్టెయిన్లెస్ స్టీల్ తీసుకుంటే ఒక రేట్ వస్తుంది, ఐరన్ తీసుకుంటే ఒక రేట్ వస్తుంది, మోటార్ ని బట్టి రేట్ కూడా మారుతుంది. బకెట్లలో కూడా రకాల బకెట్లు ఉంటాయండి. అదే మేము ఒక రేట్ చెప్పేసి నెక్స్ట్ మీరు ఇది ఉందని అడుగుతారు. ఇది డబుల్ బకెట్ కెపాసిటీ గానీ 3 బకెట్ కెపాసిటీ గానీ వాడే బకెట్ అండి. ఇది జనరల్ బకెట్స్. ఇందులో కూడా మనకు బఫెల్లో కన్నప్పుడు ఒక రకమైన మాట్లాడదాం సార్. ఈ మోడల్ అయిపోయింది కదా, 30 ఆవులు గేదెలు 45 ఆవులకు సరిపోయేది ఇది. సో ఈ మోడల్ ఏంటి సార్ మొత్తం? ఇది వచ్చేసి 30 ఆవులు 20 గేదెలు. 20 గేదెలకి సరిపోయే పంపు విషయంలోనే తేడా ఉంటుంది. మోటార్ విషయంలో మోటారు ఫ్రేమ్ అన్ని ఒకటే ఉంటాయి, ఎన్ని గేదెలకు వాడినా కూడా. సో అయితే మీరు 30-40 అంటున్నారు కదా, మనము ఎప్పుడైనా కానీ పాలు తీసేటప్పుడు ఒక్కొక్క గేదెకు కానీ ఒక తర్వాత ఒకటి తీసుకుంటాం కదా. సో మళ్ళీ దీంట్లో ఎందుకు సార్ ఇట్లా 30, 20, 10 అని ఉంటది? ఇప్పుడు సైకిళ్లలోనే మనం బోల్డ్ రకాల మోడల్స్ చూస్తున్నామండి. అట్లా ఇప్పుడు చిన్న సైకిల్ అనుకోండి, చిన్న చక్రాలు ఉంటాయి, దాంట్లో మనం అంత స్పీడ్ గా పోలేము. మనము సపోజ్ అంత చిన్న దాంట్లో వెళ్ళాలన్నప్పుడు రిపేర్స్ ఎక్కువ వస్తుంది. మన కెపాసిటీని బట్టి మిషన్ ఎంచుకోవాలి. సపోజ్ 1/2 HP లోకి పోయేసరికి గాలి లాక్కునే ప్లేట్ సైజ్ ఇంత ఉంటుంది, 0.75 అనేసరికి గాలి లాక్కునే స్పేస్ ఇంత వస్తుంది. పంపు లోపల ఇంత స్పేస్ వస్తుంది. 1 HP మోనో బ్లాక్ అనేసరికి ఈ సైజ్ వస్తాయి. ఇది 3 బకెట్స్ కెపాసిటీ మిషన్ కి వచ్చేటివి. అట్లా డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. ఓకే, మనము పాలు తీసేటప్పుడు ఒక గేదెకు తీసుకునే టైం డిఫరెన్స్ అన్నమాట. అయితే ఇప్పుడు మిషన్ బట్టి ఇంచుమించు ఏ ఆవుకైనా 4 నిమిషాలు పడుతుంది, ఏ గేదెకైనా 6 నిమిషాలు పడుతుంది.
ఓకే సార్, దీంతో పాటు మొత్తం ఇవన్నీ డిఫరెంట్ పల్స్ మీటర్స్ అంటున్నారు కదా. సో పల్స్ మీటర్స్ ఇప్పుడు రైతు ఏదైనా మోడల్ తీసుకునేప్పుడు దాన్ని ఎట్లా చెక్ చేసుకోవాలి, ఏది సెలెక్ట్ చేసుకోవాలి సార్? ఇది ఆవులకు వాడే పల్సేటర్ అండి. ఇది ఆవులకు మాత్రమే వాడవలసి ఉంటుంది. ఈ పల్స్ మీటర్ ఉన్న మిల్కింగ్ మిషన్ ఓన్లీ ఆవులకు మాత్రమే వాడాలి. ఆ పల్సేటర్ కి వచ్చేసరికి ఇటువంటి లైనర్స్ వస్తాయండి. ఇదిగోండి, ఇటువంటి లైనర్స్ సార్. అసలు ఈ లైనర్స్ డిఫరెన్స్ లైనర్స్ తేడా ఏమొస్తుందంటేనండి, ఇవి ఆవులకు వచ్చేసరికి రొమ్ము సైజ్ ఒక రకమైన వస్తుంది, గేదెలకు వచ్చేసరికి రొమ్ము గట్టిగా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది. సో అందుకు దీనికి ఇవి తేడా వస్తాయండి. తీసుకునే వాళ్ళు అడగాలి ఏది ఆవులు గేదెలకు అనేది అడిగి తీసుకోవాలి. ఎందుకంటే ఆవులది అనే సెట్ ఒక రేట్ ఉంటుంది, గేదెలది అనే సెట్ ఒక రేట్ ఉంటుంది. గేదెలది కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది. సో ఇవి అయిపోయింది కదా ఈ మోడల్, ఇవి రెండు ఉన్నాయి కదా సార్. ఇది గేదెలకు వాడే పల్సేటర్. ఓన్లీ గేదెలకేనా? ఓన్లీ గేదెలది ఆవులకు వాడుకోవచ్చు, ఆవులు మాత్రం గేదెలకు వాడకూడదు. ఓకే. త్వరగా కంప్లైంట్స్ వస్తుంది, స్ట్రోక్ ఎక్కువ కావాలి గేదెకు, అక్కడ తేడా వస్తుంది. ఇది గేదెలది. ఇది గేదెల్లో వైబ్రో పల్సేటర్ అంటారండి. ఇది మనకు చిన్న మసాజ్ చేసుకున్నట్లు మసాజ్ లాగా వస్తుంది. ఫస్ట్ ఒక 30 సెకండ్స్ అయిన తర్వాత దీన్ని మళ్ళీ ఇలా రన్నింగ్ లోకి పెట్టుకున్నామంటే మామూలు పల్సేటర్ లాగా పాలు తీస్తా వస్తుంది. ఈ పైకి ఉన్నప్పుడు వైబ్రేషన్ వస్తుంది అనమాట. అంటే ఏంటి దాని వల్ల యూజ్ ఏంటి? గేదెకు వైబ్రేషన్ ఉండడం వల్ల పాలు త్వరగా వదులుతుంది, దానికి ఉపయోగపడుతుంది. దీనిని బట్టి కూడా మిషన్ రేట్స్ మారిపోతా వస్తాయి. సో మీరు రైతు తీసుకున్నప్పుడు ఇవన్నిటిని చూసుకొని తీసుకుంటారా? తెలుసుకోవాలి. ఊరికే డైరెక్ట్ వచ్చి నాకు మిల్కింగ్ మిషన్ కావాలి ఇంత హెచ్పి అని తీసుకొని వెళ్ళిపోతే అవ్వదు. ఆవులకైతే ఒక రకము, గేదెలకైతే ఒక రకం ఉంటుంది. ఓకే సార్, ఇవి నేను చాలా వరకు చూసాను. దీంట్లో ఈ ట్రాన్స్పరెంట్ మోడల్ ఉంటుంది, స్టెయిన్లెస్ స్టీల్ మోడల్ ఉంటుంది. అసలు ఏంటి దీనివల్ల డిఫరెన్స్ ఏంటి, ఏది బెటర్ ఉంటుంది సార్ రైతులకి? ఎప్పుడు టెక్నాలజీ అనేది కొత్తగా వస్తుంటుందండి. దాంట్లో మెలకువలు కొన్ని ఉంటాయి. కొన్ని టెక్నాలజీలో ఒక్కొక్కసారి ఫెయిల్యూర్ అయ్యేటివి కూడా ఉంటాయి. అన్ని ఫెయిల్యూర్ అవుతాయని చెప్పను, కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి. ఇది వర్క్ అయితే మనకి ఏ విధానంలో ఈ మోడల్ తయారు చేశారంటే, ఇన్ కేసు ఎప్పుడన్నా ఈ లోపల లైనర్ పగిలిపోయి పాలు లీక్ అయిపోతే దీంట్లో కనిపిస్తుందని తయారు చేశారు. ఈ ప్లాస్టిక్ది ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇవి ఇరిగిపోతున్నాయి. ఎందుకంటే ఆవులు మనకు డైరీ ఫార్మ్స్ లో ఈగలు ఉంటాయి, అవి ఈగలను ఇసురుకోవటంలో ఇవి ఇరిగిపోయే ఛాన్స్ ఎక్కువ. కాలుతో తన్నప్పుడు కావచ్చు అట్లా ఇరిగిపోయే ఛాన్స్ చాలా ఉంది. అట్లా ఇరిగిపోయినదే ఇది. అదే స్టెయిన్లెస్ ఈ స్టీల్ మోడల్లో అయితే ఆ ఇరిగిపోయే అవకాశం ఉండదు. ఇదిగోండి, ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెల్డింగ్ ఉంటుంది. అందువల్ల ఇరిగిపోయే అవకాశం ఉండదండి. ఒకవేళ మనం యూజ్ చేసిన తర్వాత తడికిన ఇట్లా కింద పడేసినా చేసినా పగలవు. ఇవి దీనిలో సర్టెన్ టైం అనేది ఉంటుంది. ఒక 2 years 3 years అట్లా అయిపోయిన తర్వాత బాగున్నా కూడా మార్చుకోవాలి. ఫుడ్ ప్రోడక్ట్ కాబట్టి ఎస్ఎస్కి అయితే అది ఉండదు. దీనికి ఈ 2 మోడల్స్ కు ఇంజన్ కూడా బిగించుకోవడానికి వీలవుతుందండి. మోటార్ బదులుగా, మోటార్ లేకపోయినా కరెంట్ పోతా వచ్చినా ఇబ్బంది పడకుండా ఇంజన్ బిగించుకోవడానికి కన్వీనియంట్ గా ఉంటుంది. ఓకే సార్, ఇప్పుడు మోటార్ విషయంలో ఎక్కువ రిపేర్లు రావటం ఇట్లా జరుగుతుంటుంది. బ్రాండ్ వాడితే మనకు ఇవన్నీ జరగవు అనుకుంటా ఉంటారు కదా రైతులు. సో వాళ్ళకి మీరు మోటార్ మార్చివ్వడం కానీ ఇట్లా ఉంటే క్రాంప్టన్ కావాలన్నప్పుడు బ్రాండ్ కన్నా ఇంపార్టెంట్ మనం వాడే మోటార్ కెపాసిటీ సరైనది వాడుతున్నామా లేదా. ఇప్పుడు మనకు 100 మార్కులు వచ్చిన వాళ్ళు పాస్ అయినట్లే, 35 మార్కులు వచ్చిన వాళ్ళు పాస్ అయినట్లే. ఇలా 100 మార్కులు వచ్చిన మోటార్కి వచ్చేసరికి కరెక్ట్ స్పెసిఫికేషన్స్ ఉంటాయండి. ఇది 1 HP మోటార్ అంటే ఈ సాఫ్ట్ సైజు 19 mm వస్తుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారము 19 mm వస్తుంది. తక్కువ మార్కులు వచ్చేటానికి 17 mm వస్తుంది, 18 mm వస్తుంది, 16 mm వస్తుంది. సాఫ్ట్ సైజు తగ్గే కొద్దీ లోపల బాడీ సైజు కూడా తగ్గిపోతుంది. 1 HP అంటే 35 మార్కులు వచ్చినప్పటి నుంచి 100 మార్కుల వరకు 1 HPనే అవుతుంది. దానివల్ల ఏమవుతుందంటే, సపోజ్ ఇప్పుడు ఇది 3 HP పంపు తిప్పగలుగుతుంది ఒరిజినల్ 1 HP కాబట్టి. అదే నార్మల్ 1 HP తిప్పలేవు. లోడ్ పడినప్పుడు ఉఫ్ అని ఆగిపోవడము, మోటార్ కాలిపోవడము అవి అవుతాయి. దీంట్లో ఆ పరిస్థితి ఉండదు. ఓకే, దీనికి క్రాంప్టన్ మోడల్ ఇస్తున్నారన్న, అసలు ఒరిజినల్ క్రాంప్టన్ అయినా అసలు ఒరిజినల్ క్రాంప్టన్ మోటార్ అండి. మీకు దీనికి సర్వీస్ అనేది నేను ఇవ్వను. ఈ మోడల్ కి మాత్రమే దీనికి మీకు సర్వీస్ అనేది నేను ఇవ్వను. కంపెనీ నుంచి డైరెక్ట్ వాళ్ళు వస్తారు, ఈ వారంటీ కార్డుతో సహా ఇస్తాను.
ఆహా. సో వాళ్ళది టోల్ ఫ్రీ నెంబర్ ఇక్కడ ఉంటుంది వారంటీ కార్డులో. మీరు కొన్న వెంటనే మీ మోటార్ను వాళ్ళకి ఫోన్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఫ్యూచర్ లో మేము ఇక్కడ కొన్నాము, లేదు మనకు ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు అడిగినప్పుడు ఈ డీటెయిల్స్ చెప్పాలి, మేము ఇచ్చిన ఇన్వాయిస్ వాళ్ళకి ఇవ్వాలి. ఆహా. మీకు 1 year వారంటీ, మీకు డోర్ స్టెప్ సర్వీస్ చేస్తారు. ఆహా. బేరింగులకు కానీ కెపాసిటర్కు కానీ వారంటీ ఉండదు. ఎక్కడికి పోయినా మోటార్ వైండింగ్ కు వారంటీ ఉంటుంది. ఆహా. కంపెనీ వాళ్ళే మీకు ప్రొవైడ్ చేస్తారు. సార్ క్రాంప్టన్ మోడల్ ఈ మోడల్ కి మాత్రమే ఇస్తున్నారా, లేకుంటే వేరే మోడల్స్ కూడా క్రాంప్టన్ ఇస్తున్నారా? ఇప్పుడు క్రాంప్టన్ అందరికీ అందుబాటు ఉండదు సార్ రేటు. ఓకే, అవును, ప్రైస్ విషయంలో చాలా డిఫరెన్స్ వస్తుంది. ఇది క్రాంప్టన్ మోటార్, ఒరిజినల్ మోటార్ 12,000 అవుతుంది ఓన్లీ మోటార్. అదే కిసాన్ క్రాఫ్ట్ అయితే 8 నుంచి 9 వేలల్లో వస్తుంది. ఓకే, బడ్జెట్ లో కావాలనుకున్న వాళ్ళు, లేదు ఇది మోటార్ ఎంత నీట్ గా వర్క్ చేస్తుందో అదే అంత నీట్ గా వర్క్ చేస్తుంది. వర్కింగ్ లో ఏం తేడా ఉండదు. జస్ట్ అదే మనము లోకల్ గా మోటార్ తీసుకున్నాం అనుకోండి, అవి 17 mm అన్నప్పుడు కాపర్ కూడా తగ్గిపోతుంది. సో లోడ్ పడినప్పుడు అవి ఆగిపోతా ఉంటాయి, అట్లా ప్రాబ్లం వస్తుంది. ఓకే, ఇందాక చూపించిన మోడల్స్ అన్నిటికీ సంబంధించిన స్పేర్ పార్ట్స్ కావచ్చు, సర్వీస్ కావచ్చు, మొత్తం ప్రొవైడ్ చేస్తారన్నమాట. అయితే ఇక్కడ చూసిన అన్ని స్పేర్ పార్ట్స్ అండ్ డిఫరెంట్ డైరీకి యూజ్ అయ్యేవి కావచ్చు, రైతులకు యూజ్ అయ్యేటివి అన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. సో అన్నిటి గురించి జస్ట్ బ్రీఫ్గా ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ పోదాం. సార్ చెప్పండి, అసలు ఫస్ట్ మనం ఇందాక చూసిన డైరీ మిల్కింగ్ మిషన్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ ఏవి ఉంటాయి, ఎట్లా? లోపల వ్యాన్స్ అండి ఇవి. ఓకే, రబ్బర్స్, దీనిలో లైనర్స్ అంటారు. ఇది పల్సెటర్ స్టాండ్, పల్సెటర్, బఫెలో పల్సెటర్, వైబ్రో పల్సెటర్, పల్సెటర్ స్పేర్స్. ఓకే, క్లా షట్అవుట్ వాల్వ్, క్లా బోల్ట్, బకెట్ మూత. ఇది వచ్చేసి డబుల్ బకెట్ కెపాసిటీ ఉండే మూత అండి, సపరేట్ కూడా తీసుకోవచ్చు. పంపు యొక్క పుల్లి అండి, మోటార్ యొక్క పుల్లి. ఓకే, వ్యాక్యూమ్ పైపు, మిల్కింగ్ పైపు, పంపు సపరేట్ కావాలన్నా, ఇంజన్ సపరేట్ కావాలన్నా, మోటార్లు సపరేట్గా, ఆవులను శుభ్రం చేసుకోవడానికి వైబ్రో బ్రష్, ఇది శుభ్రం చేసుకునే బ్రష్. ఓకే, ఇది సూపర్ నేపియర్ గ్రాస్ కట్ చేసుకునే కొడవలండి. ఇది ప్రత్యేకంగా దీని పండ్లు కూడా విచిత్రంగా ఉంటాయి, చాలా షార్ప్ ఉంటుందండి. ఇది దాంట్లోనే ఇంకో మోడల్, అయితే ఇది ఇంకొక మోడల్ అండి. ఓకే, ఇది ఎండాకాలంలో ఫాగర్స్ అరేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడతాయండి. ఇది కూడా ఉపయోగపడుతుందండి. రకరకాల మోడల్స్ ఉన్నాయి ఇందులో. శాండ్ ఫిల్టర్ ఉంటుందండి దాంట్లో. ఇది టైమర్ అండి, అంతా ఒకటే సిస్టమే, దానికి సంబంధించిన మోటార్. ఓకే, ఇది పల్సెటర్ లో డయాఫామ్ అన్నమాట. ఏ డైరీ ఫామ్ ఉన్నా కూడా ఇది మనకు ఒక పల్సెటర్ రన్ అవుతుందంటే ఒకటి రెడీగా పెట్టుకొని ఉండాలి స్పేర్ కింద. గమ్ షూస్, మిల్కింగ్ మిషన్ ఆయిల్ అండి, ఇది హోస్ పైప్స్, మోటార్లు. ఇది బేబీ ఫీడర్, ఇది బేబీ మిల్క్ ఫీడింగ్ అండి. ఓకేనా? ఓకే, ఇంకా స్ప్రే విషయానికి వస్తే ఇవి 2 లీటర్. పొదుగు దగ్గర మనము స్ప్రే చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి దీంట్లో. ఓకే, ఇది మామూలుగా పంపింగ్ స్ప్రేలే. పొటాషియం పర్మాంగనేట్ మిక్స్ చేసుకొని దీంట్లో పంప్ చేసుకున్నామంటే బ్యాక్టీరియా ఇట్లా లోపలికి వెళ్లకుండా కాపాడుతుందండి. ఇది పెద్ద డైరీ ఫార్మ్స్, ఒక 10 ఆవులు 20 ఆవులు ఉన్న వాళ్ళకు కాలువలో నీరు ఆగడము, దోమలు వృద్ధి చెందడము అట్లాంటివి జరిగినప్పుడు దీంట్లో పురుగుల మందు కలుపుకొని దాంట్లో స్ప్రే చేసుకుంటుంటారండి. డైరీ ఫామ్ చుట్టూ దోమలు ఉండే ప్లేస్లోకి ఇది చేసుకుంటారండి. ఓకే, ఓకే, ఇవి చాప్ కట్టర్ పుల్లీస్ అండి. చాప్ కట్టర్స్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. సో అవి కూడా చూద్దాము. సార్ ఏంటి సార్ ఇది అసలు? ఇది పేడను ఒక వైపుగా తోసుకుంటూ పోవడానికి అండి. ఓకే, ఇది దీంట్లో 2 యాంగిల్స్ ఉంటాయి సార్. మనకి ఏ యాంగిల్ లో కావాలంటే ఇక్కడ టిల్టింగ్ ఉంటుంది అన్నమాట. ఇటువైపుకి తిప్పడానికి అవకాశం ఉంటుంది. పేడనంతా ఒక దగ్గరికి వెళ్ళి ఎత్తుకుపోయేసి అడపడేసేకి, సో పక్కకు జరుపుకోవటానికి, ఓకే, ఎత్తుకొని తీసుకెళ్ళడానికి. ఇది ప్లాస్టిక్ దోస్తుందండి. ఇప్పుడు ఇది 150 kgల కెపాసిటీ మోయగలుగుతుంది. ఓకే, పేడనే కాకపోయినా కూడా మనం ఇప్పుడు మనకు దానాలు కానీ ఫీడింగ్ కానీ తెచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈ చక్రం ఏదైతే ఉందో
నీడిల్ బేరింగ్ తో తయారవుతుంటుందండి. అందువల్ల మనకు వెయిట్ అనేది మనం లాగేటప్పుడు కానీ బరువు తక్కువగా ఉంటుంది. ఇది ప్యాడల్ ఎత్తుకునే పారండి. మామూలు పార కంటే డిఫరెంట్. ప్యాడల్ ఎత్తుకోవచ్చు, ప్యాడల్ ఎత్తుకోవడానికి తయారు చేశారనమాట. ఓకే. మొత్తం ఈరోజు చూపిస్తున్న అన్ని డైరీ ప్రోడక్ట్స్తో పాటు ఇంకా డైరీలో ఎక్కువగా వాడే బ్రష్ కట్టర్లు ఉంటాయి, సూపర్ నేపియర్ కటింగ్ కావచ్చు, దానికి సంబంధించినవి అన్ని మోడల్స్ ఉన్నాయి. సో ఒక్కొక్కటి దాని గురించి జస్ట్ బ్రీఫ్గా చెప్పండి సార్. అంటే డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి కదా మొత్తం. ఇది ఫీల్డ్ ప్రో కంపెనీ అండి, బ్యాక్ ప్యాక్ మోడల్. ఇది కవాసాకి సైడ్ ప్యాక్, జియాంగ్ సైడ్ ప్యాక్, జియాంగ్ గోల్డ్ సైడ్ ప్యాక్, గోల్డెన్ స్టీల్ ఇది బ్యాక్ ప్యాక్. వీటికి రకరకాల టూల్స్ ఉంటాయండి. ఇది టూల్ కిట్లోది ఎల్లంకి హ్యాండిల్స్ మనకు సపరేట్ కావాలన్నా కూడా దొరుకుతాయి. కార్బొరేటర్ గట్లంబడి గడ్డి కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఇండ్లలో లాన్ ఉందనుకోండి, ఆ లాన్ లెవెల్గా కట్ చేసుకోవడానికి ఈ బ్లేడ్ అండి. ఓకే. ఇది వచ్చేసి సూపర్ నేపియర్ గ్రాస్ కట్ చేసుకోవడానికి, వరి చేను కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. మా దగ్గర దొరికే స్పేర్స్ పెట్రోల్ ట్యాంకులు, దీంట్లో ఒక 20 మోడల్స్ ఉంటాయండి. గడ్డి కట్ చేసుకునే రోపు, లాన్లో గడ్డి కట్ చేసుకునేది, గట్లంబడి గడ్డి చేసుకునే రోప్ అండి. ఇది ట్యాబ్ అండ్ కో అంటారు. ఈ రోప్ను వేసుకోవడానికి వీలవుతుందండి. ఇది టిల్లరు. ఓకే. ఇది టిల్లర్, చెట్టు చుట్టూ పాదులు చేసుకోవడానికి దానికి ఉపయోగపడుతుందండి. 1 అంగుళం వరకు మనకు చెట్టు చుట్టూ శుభ్రం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది వచ్చేసి బ్రష్ కట్టర్ది. పైప్ ఎప్పుడైనా డ్యామేజ్ అయినా దొరుకుతుంది, దాని లోపల ఉండే రాడ్ అండి ఇది. ఓకే. బ్రష్ కట్టర్తో చైన్స్ అలాగా వాడుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఇది దాని చుట్టూ చైన్ వస్తుందండి. ఇక్కడ కోసుకుంటుందని చైన్ పక్కన పెట్టేశాను. దీన్ని ఇట్లా వేసేసుకొని మొక్కలు ఇలా బ్రష్ కట్టర్తోనే ఇలా కట్ చేసుకుంటే కట్ అయిపోతాయండి. ఇది వరి చేను కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. దీనికి ఒక గొడుగు వస్తుంది, దాని ద్వారా వరి చేను బ్రష్ కట్టర్కి అటాచ్ చేసుకుని ఈ విధంగా అంటే ఒక పనలాగా పడిపోతుందండి. దుప్పుగడ్డి అంటే పొదల్లాంటి గడ్డి కట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఇది క్రోమియం మిక్స్డ్ బ్లేడ్ అండి. ఇది అందువల్ల షార్ప్నెస్ ఎక్కువ రోజులు ఉంటుంది, మిషన్ మీద లోడ్ పడదు. ఇది బ్రష్ కట్టర్కి వాడే 2T ఆయిల్ అండి. ఇది డైరీ ఫామ్లో మనకు కొత్తగా ఆవులు కానీ గేదెలు కానీ తెచ్చుకున్నప్పుడు ఇది ఉపయోగపడుతుందండి. ఈ దేశీ ఆవులు కానీ గేదెలు కానీ కాలుతో తన్నేస్తుంటాయండి పాలు తీసేటప్పుడు. ఆ విధంగా తన్నకుండా ఇది లాక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందండి. ఇది ఒక్కొక్క గేదె సైజుని బట్టి, ఆవు సైజుని బట్టి మార్చుకోవడానికి 6 స్టెప్స్ ఉన్నాయండి. 1 2 3 4 5 6 1 2 3 4 5 6 అంటే 12 స్టెప్పులు ఉన్నట్లండి. 12 ఇంచుల వరకు మారుతుంది అనమాట. ఇది ఆవుకు ఇక్కడ బొడ్డు దగ్గర నుంచి ఇక్కడ వెనకలకి సెట్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఓకే. దీని అన్నిటికీ సంబంధించిన ప్రాక్టికల్గా దీని వర్కింగ్లు ఎలా ఉన్నాయి అనేటివి డైరెక్ట్గా మనం ఫీల్డ్కి వెళ్ళి పాలు పిండేది కావచ్చు, చెట్టు చుట్టూ పాలు చేసుకునేది కావచ్చు, అంటే బ్రష్ కట్టర్స్తో మనం సూపర్ నేపియర్ కటింగ్ కావచ్చు, ఇవన్నీ మనం డైరెక్ట్గా ఫీల్డ్లో చూద్దాము. దీనికి సంబంధించిన ఆల్రెడీ వర్కింగ్ వీడియోస్ మీరు స్క్రీన్ మీద చూస్తుంటారు, లేకుంటే ప్రోమోలో కూడా చూసే ఉంటారు. సో ఇది అన్నమాట మా సేల్స్ పాయింట్ అండి. ఓకే. ఈ లోపల ఇంకొక రూమ్ ఉంది, దాంట్లో ఇంపార్టెంట్ టూల్స్ సన్నవన్నీ అందులో పెట్టుకుంటామండి. ఓకే. ఓకే. మీ దగ్గర కొనిన తర్వాత ప్రోడక్ట్ దానికి సంబంధించినటువంటి రిపేర్లు కావచ్చు, దానికి ఒకవేళ వాళ్ళు మీ దగ్గరకు రానప్పుడు ఎక్కడైనా లోకల్ రిపేర్ సెంటర్లో చేయించుకోవాలన్నప్పుడు స్పేర్స్ అవసరం ఉంటాయి. అప్పుడు మీరు మా దగ్గర ఇప్పుడు మీకు స్పేర్స్ ఏవైతే చూపించానో ఇటువంటి డబ్బాలలో పెట్టుకుని ఉంటానండి నేను స్పేర్స్. ఓకే. ఇంతకు ముందు పూర్వం అయితే అదండి అలాంటి అట్టపెట్టెల్లో పెట్టుకునేవన్నీ, జరిపినప్పుడల్లా పోతున్నాయని ఇలాంటి డబ్బాలు చేసుకున్నాము. ఇందులో అండి స్పేర్స్, దీనికి ప్రతి ఒక్క దానికి ఒక నెంబర్ ఉంటుందండి. ఈ డబ్బాకు ప్రతి ఒక్క దానికి ఒక నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ప్రకారం పార్ట్ నేను సెర్చ్ చేస్తే దీంట్లో వచ్చేస్తాయి. ఏ డబ్బాలో ఉంది అనేది నాకు కనిపిస్తుంది. ఓకే. ఇదండి మిల్కింగ్ మిషన్ స్పేర్స్, కార్బొరేటర్స్, మిల్కింగ్ మిషన్ స్పేర్స్, అన్ని రకాల నేను అమ్మిన మిషన్లు అవన్నీ నేను అవసరం ఉన్నా లేకపోయినా తెప్పించి పెట్టగలను. ఓకే. సో రిపేర్లు మీరు చేస్తున్నారా సార్? అంటే మీ దగ్గర మా దగ్గర సర్వీస్ సెంటర్ సపరేట్, ఇది సేల్స్ పాయింట్ ఇక్కడ ఉంటుందండి. ఓకే. సర్వీస్ పాయింట్ సపరేట్ ఉందండి. ఇక్కడ నుంచి మాకు సర్వీస్ పాయింట్ స్టార్ట్ అవుతుందండి. ఇదిగోండి సర్వీస్కి వచ్చిన మిషన్లు. ఓకే.
మీ దగ్గర కొన్న అన్ని మళ్ళీ మీ దగ్గర మేము చేస్తానండి. ఓకే. ఇది మా సర్వీస్ పాయింట్ అండి. ఓకే. మా దగ్గర మెటీరియల్ మొత్తము న్యూమాటిక్ టూల్స్ తో చేస్తామండి. మొత్తం ఇప్పుడు అయితే ఇక్కడ చూస్తున్నట్టయితే చాలా వరకు బ్రష్ కట్టర్లు అన్ని మీ దగ్గర రిపేర్ అయిపోయి కస్టమర్ రాకుండా పక్కన పెట్టినటువంటి. అయితే మీ దగ్గర సర్వీస్ కూడా ఎక్కువ జరుగుతుంటుంది సేల్స్ తో పాటు. సర్వీస్ సేల్స్ రెండు ఉంటుందండి. ఓకే. ఇదండి మా టూల్స్, ఇన్ని రకాల టూల్స్ అన్ని ఉంటాయండి. ఇవి కాకుండా ఇంకా కింద దానికి సంబంధించిన ప్రూనర్స్ అవన్నీ ఇందులో ఉంటాయండి. ఇక్కడ నిలబడి సర్వీస్ చేస్తూ వస్తామండి మేము. ఓకే సార్. అయితే ఇప్పుడు చూసిన మోడల్స్ ఇదండి ఇక్కడ స్పేర్స్. ఓకే. అంటే ఈ డబ్బాలు ఏంటివి అనుకుంటారేమో అని చూపిస్తున్నాను. ఓకే. ఇదిగోండి ఒక ఐటమ్ వైజ్ స్పేర్స్ పేర్లు రాసుకుని. ఇదండి ఫాగింగ్ మిషన్ కి సంబంధించిన స్పేర్స్. ఇదండి ఇక్కడ బిఎస్ బ్యాటరీ స్పేర్ కి సంబంధించిన స్పేర్స్, ఆస్పి పవర్ స్ప్రేయర్లకు సంబంధించిన స్పేర్స్, జనరల్ స్ప్రేయర్స్, బ్రష్ కటర్ బీసీ A10 అట్లా బ్రష్ కటర్ అన్ని ఐటమ్ ఉంటుంది. అన్ని ఐటమ్ సర్వీస్ చేయగలుగుతాము. ఓకే. దగ్గర ఇప్పుడు మీకు చూపించేస్తున్న చాప్ కట్టర్లు అయితే చాలా తక్కువ అండి. ఓకే. ఇంకా ఎక్కువ మోడల్స్ ఉన్నాయి. అన్ని చూపించడానికి ఇబ్బంది అవుతుందని కొన్ని మోడల్స్ చూపిస్తున్నాను. డైరీ ఉన్న వాళ్ళకైతే ఎటువంటి కొదవ లేకోకుండా అన్ని రబ్బర్ మ్యాట్స్ తో సహా ఉంటాయండి. ఓకే. ఇప్పుడు చూపించిన అన్ని మోడల్స్ కావచ్చు, స్పేర్ పార్ట్స్ కావచ్చు, దాన్ని కొనాలంటే ఎలా సార్? దూరంగా ఉన్న వాళ్ళకి కూడా సప్లై చేస్తున్నారా? సో ఇప్పుడు ఆర్టీసీ వాళ్ళు లాజిస్టిక్స్ అని పెట్టారండి. దాని ద్వారా మాకు మీరు అమౌంట్ కట్టిన సపోజ్ 4 o'clock లోపల మీరు అమౌంట్ పంపించేశారనుకోండి, మీకు 9 కల్లా మేము నెంబర్ ఇవ్వగలుగుతాం సార్. ఓకే. మీరు కొరియర్ ద్వారా పంపిస్తారు. దగ్గరలో ఉన్న వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చార్జెస్ ఎంతైతే ఉంటాయో అంత కలెక్ట్ చేసుకుంటాము. ట్రాన్స్పోర్ట్ చార్జెస్ అంటే కస్టమరే పే చేయాలి. ఇక్కడ లోకల్ ట్రాన్స్పోర్ట్ ఇక్కడ నుంచి మాకు ఆర్టీసీ బస్ స్టాండ్ కు 22 kilometers ఉంటుందండి. ఆ చార్జెస్ అయితే మా కంపెనీ వాళ్ళు భరిస్తారండి. ఓకే. అదనమాట. మీకు సంబంధించిన మీ నెంబర్ కావచ్చు చెప్పండి సార్. 9246772217. ఈ నెంబర్ కాల్ చేయొచ్చండి. సోమవారం నుంచి శుక్రవారం వరకు షాప్ అందుబాటులో ఉంటుంది. శని ఆదివారం సెలవు అండి. ఓకే. దానికి సంబంధించిన ఏదైనా ఎంక్వైరీస్ ఉన్నా, ఏ ప్రోడక్ట్ కి ఎటువంటి సెలెక్ట్, ఇప్పుడు గేదెలు కావచ్చు, ఏ గేదెలకి ఏ మిల్కింగ్ మిషన్ అన్ని మేము ఒక మిషన్ మేము అమ్మేటప్పుడు మేము ఏ విధంగా అయితే మాట్లాడతామో మీ దగ్గర నుంచి కూడా సమాచారం తీసుకొని మీకు ఏది సూటబుల్ ఉంటుంది, మార్కెట్ తో సంబంధం లేకుండా మీకు ఏది సూటబుల్ ఉంటుంది అది మీకు సజెస్ట్ చేస్తాను. ఆ తర్వాత మీ బడ్జెట్ చూసుకొని మాకు ఇది సరిపోతుంది అని తీసుకోవచ్చు. ఓకే. ఏదానికైనా పిండి కొద్ది రొట్టి. మన శక్తి ఎంత, మన మిషన్ శక్తి ఎంత ఉందో అంత పనే చేస్తుంది. ఎక్కువ చేసినప్పుడు మనకు మోకాళ్ళు ఎట్లా అరిగిపోతాయి, దాంట్లో కూడా మిషన్ కు స్పేర్స్ పోవడం అట్లా అవుతాయి. డైరీ ఫామ్ లో ఉదయం 5 గంటలకు లేస్తే రాత్రి 8 వరకు పని ఉంటూనే ఉంటుంది. 365 రోజులు పనిచేసే పోలీసులే కాదు, మనం కూడా డైరీ ఫామ్ రైతులు 365 రోజులు పనిచేయాల్సిందే.